జూనియర్ ఇంటి స్థల వివాదం కేసు నమోదు. హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్. ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం. 2003లో గీతా లక్ష్మి అనే వ్యక్తి నుండి ఫ్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్ అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్టగేజ్ ద్వారా లోన్స్ పొందిన గీతా లక్ష్మి కుటుంబం 3-4 బ్యాంకుల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ పొందిన గీతా లక్ష్మి జూనియర్ ఎన్టీఆర్కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టిన గీతా లక్ష్మి 5 బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందిన గీతా లక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టగేజ్ లోను ఉన్నట్లు ఎన్టీఆర్కు చెప్పిన గీతా లక్ష్మి చెన్నైలో ఒక బ్యాంక్ లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్న తారక్ 2003 నుండి ఫ్లాట్ ఓనర్గా తారక్. అప్పటి నుండి పలు బ్యాంకు మేనేజర్లతో కొనసాగుతున్న వివాదం. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జిషీట్. తాజాగా డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ జూన్ 3లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమన్న హైకోర్టు. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు.